లోపలి బావిలో నుండి మాధవీలత మృదుమధుర కంఠస్వరం వినిపిస్తూ ఉన్నది. అలాగే ఆవిడ నాట్యం చేస్తున్నట్టుగా గజ్జెల సవ్వడి, గాజుల గలగల రావాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతసేపటికి భూమి అంతా కంపించినట్టుగా అయింది. ఆ తర్వాత బావిలో నుండి నాట్యం చేస్తూ మాధవీలత బయటకు వచ్చింది. ఆవిడతో పాటుగా ఆ బావిలో నుండి అమృత జలం కూడా పుట్టుకుని వచ్చింది. అందరూ హర్షధ్వానాలతో ఆవిడను వేనోళ్ల పొగడసాగారు. ఇంతలో అమృత జలం పైన ఒక ముత్యాలు పొదిగి ఆపడం చేయబడిన ఒక ఆసనం వచ్చి ఆవిడను ఎటువంటి శ్రమ పడకుండానే కిందకు దించింది. రాఘవర్ధనుడి సలహా మేరకు మాధవీలత ఆ అమృత జలాన్నంతటినీ ఆవిడ రాజ్యమంతటా చల్లసాగింది. అంతే, చల్లిన చోట మాయమైపోయిన ప్రజలందరూ మూకుమ్మడిగా రాసాగారు. రాజ్యం మరలా కలకలలాడసాగింది. ప్రజలందరూ హర్షధ్వానాలు చేయసాగారు. తమ రాకుమారి తమలని కరుణించిందంటూ ఆవిడ గురించి గొప్పగా చెప్పుకోసాగారు. రాజ్యమంతటా దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు మొదలుపెట్టారు. పండగలాగా జరుపుకున్నారు. అగ్నిహోత్రుడితో నృత్యగానాలు చేసి ఆయన్ను శాంతపరిచారు. గంగాదేవికి పూజలు చేశారు. ఇటు చూసిన రమణీయమైన మనులతో, దీపాలతో అలంకరించబడి రాజ్యమంతటా పండగ వాతావరణం నెలకొన్నది. తమ యువరాణి సాహసాలను కూడా ప్రతి నోట వినిపించసాగారు.